ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం అండి. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ వివరాలు ఏంటంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 17వ తారీఖు అండి. ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడండి. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ ఏదైతే ఏరియర్స్ కావచ్చు, వీటిపైన గ్రాట్యుటీ ఏదైతే రావాల్సిందో దీనికి సంబంధించి ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్తో ఈ నెల 24 నుంచి కలెక్టర్ల ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా నాయకుడు కోంపల్లి భిక్షపతి అయితే అన్నారు. సో నల్గొండ జిల్లాకు సంబంధించి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే 2024 మార్చి తర్వాత ఉద్యోగ విరమణ పొందిన ఇప్పటి వరకు కూడా సుమారు 20 నెలలు గడిచినా కూడా వారికి రావాల్సిన పెన్షన్ ఇవ్వలేదు. గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఫైనల్ ఎన్కాష్మెంట్, జిఏఎస్ కావచ్చు, అదేవిధంగా టీజీఎల్ఐ కావచ్చు, పిఆర్సీ ఏరియర్ సర్వీస్ కాలంలో సరెండర్ లీవ్స్ కూడా డబ్బులు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉండేది. ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఇవ్వలేదన్నమాట. 63 ఏండ్ల వయసులో ఉన్నా కూడా రిటైర్డ్ ఉద్యోగులకు వారికి ఆర్థిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పిల్లల వివాహాలు చేయలేక, ఇంటి లోన్లు ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెంటనే ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారన్నమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు సంబంధించి కొత్త సంవత్సరం అనగా 2026 ఆరంభంలోనే వరుసగా సెలవులు వస్తున్నాయి. 9 రోజులు సెలవులు అయితే వస్తుంది అనమాట. అవి ఎలా అంటే ఇవన్నీ కూడా సంక్రాంతికి కలిసి వస్తాయని చెప్తున్నారు. ఇక ఈసారి చూసుకున్నట్లయితే వరుసగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ ఏంటంటే చెప్పగానే గుర్తొచ్చేది సంక్రాంతి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు కాబట్టి ముగ్గులతో ఆడపిల్లలు గాలిపటాలు ఎగిరేస్తూ, అబ్బాయిలు పిండి వంటలతో, మహిళలు కోడి పందాలతో సందడి చేస్తూ ఉంటారు. ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయి ఏంటి. ఇక చాలామంది సొంత ఊర్లకు ప్లాన్ చేసుకుంటారు వెళ్ళడానికి. ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది మరి ముఖ్యంగా హాలిడేస్ సంబంధించి ఎదురు చూస్తున్నారనమాట. వారందరికీ కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చే ప్రయత్నం అయితే చేసిందనమాట. ఇందులో వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి భారీగా సెలవులు వస్తున్నాయి. విద్యార్థుల మాదిరిగానే ఉద్యోగులకు కూడా 9 రోజులు సెలవులు అయితే ఉన్నాయన్నమాట. డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 18 వరకు సెలవులు అయితే పొందవచ్చు. అంటే మొత్తం 9 రోజులు సెలవులు తీసుకోవచ్చు. పండుగ పూట సొంతూరులలో ఆనందంగా ఉండవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనవరి ఏదైతే 10, 2026 రెండో శనివారం వస్తుందంటే ఆ రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు అధికారిక సెలవులు అయితే ఉంటాయి కాబట్టి ఆ తర్వాత రోజున ఆదివారం కాబట్టి ఇలా సెలవులు అయితే ఉన్నాయి. జనవరి 12 సోమవారం, జనవరి 13 2 రోజులు సెలవు లేదు. అయితే 6 రోజులు లీవ్ తీసుకుంటే తర్వాత వచ్చే సంక్రాంతి సెలవులు అయితే కనిపిస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పండుగ వరుసగా 3 రోజులు అధికార సెలవులు. జనవరి 14 భోగి, 15 సంక్రాంతి, 16న కనుమ పండుగ అయితే ఉంది. తెలంగాణలో మాత్రం భోగి, సంక్రాంతి అధికార సెలవులు, కనుమ ఆప్షన్ హాలిడే అయితే ఇవ్వడం జరిగింది. 14, 15 తేదీలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మొత్తం మీద హాలిడేస్ అయితే 9 రోజులు వచ్చినట్టుగా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. లేటెస్ట్ ఫ్లాష్ అంటే జనవరి 10న రెండో శనివారం అవుతుంది. 11 తారీఖు జనవరి ఆదివారం అవుతుంది. 12, 13 సోమమంగళవారం వర్కింగ్ హాలిడే లీవ్ తీసుకోవచ్చు. అదేవిధంగా జనవరి 14 భోగి, జనవరి 15 గురువారం సంక్రాంతి, జనవరి 16 తారీఖున కనుమ ఏపీలో అధికార సెలవు, తెలంగాణ ఆప్షనల్ హాలిడేస్. జనవరి 17న శనివారం షబ్ ఈ మేరాజ్ తెలంగాణ ఆప్షనల్ హాలిడేస్. జనవరి 18న సాధారణ సెలవు అనమాట, ఆదివారం రోజు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభార్త అందిందనమాట. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఎన్పిఎస్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటర్న్ ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా వచ్చేసి రిటైర్మెంట్ తర్వాత ఎన్పిఎస్లో పెన్షన్ ఉపసంహరణ నిబంధనలు సడలించింది. మేరకు డిసెంబర్ 16వ తేదీన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటన రిలీజ్ చేసింది. ఈ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఎన్పిఎస్ ఏదైతే అకౌంట్ 8 లక్షలు ఉంటే ఒకేసారి మొత్తాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇక 8 లక్షల వరకు విత్డ్రా. గతంలో ఎన్పిఎస్ ఏదైతే ఉద్యోగులు తమ కార్పస్ ఫండ్ నుంచి 5 లక్షల వరకు మాత్రమే విత్డ్రా చేసుకునే పరిమితులు అయితే ఉండే. ఇప్పుడు 8 లక్షల వరకు అంటే ఒకేసారి మొత్తం తీసుకోవచ్చు. ఈ 8 లక్షల నుంచి 12 లక్షల వరకు కార్పస్ ఫండ్ అంటే 6 లక్షల వరకు ఉపసంహరించుకునే ఛాన్స్ ఇచ్చారు. ఇక నుంచి 12 లక్షలు
మించి ఉంటే కనుక ప్రస్తుతం అమల్లో 60:40 నియమం వర్తిస్తుందంట. 60% వరకు అయితే ఉపసంహరించుకునే వీలు అయితే ఇచ్చారనమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్ నుంచి ఎగ్జిట్ అవడానికి నిబంధనలు మారలేదు కాబట్టి సాధారణంగా ఎగ్జిట్ అవడానికి ఎన్పిఎస్ ఏదైతే ఉందో చందాదారులు 60 సంవత్సరాల వయసు వరకు లేదా పదవి విరమణ వయసు ఏది వర్తిస్తుందో అంతవరకు పెట్టుబడి పెట్టడం కొనసాగించ ఉంటుంది కాబట్టి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ డెవలప్మెంట్ అథారిటీ నిబంధనలు అయితే పొందుపరిచారనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు.